అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ నేతలకి సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్మెంట్ జారీ చేశారు. ఈ ఏడాది జూన్ లో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతుందని చెప్పేశారు ఆయన. కష్టపడ్డ కార్యకర్తలను, నేతల్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం ఆదేశించారు. ఇక పార్టీ విజయానికి పాటుపడ్డ వారికే నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో కూడా పదవులు ఆశిస్తున్న వారు క్యూబ్స్ లో ఉన్నారని, క్యూబ్స్ లో సభ్యులుగా ఉండాలి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ లో సభ్యులైతేనే పదవులు ఇస్తామన్నారు. క్లస్టర్ యూనిట్ బూత్ సెషన్ లో సభ్యులైన వారికి మాత్రమే పదవులు ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు నియామకాలు ఉండబోతున్నాయని చంద్రబాబు చెప్పారు. 32 మందితో త్వరలో తొలి జాబితా విడుదల చేస్తామన్నారు. 2 ఏళ్ల తర్వాత పనితీరుపైన సమీక్ష చేసిన తర్వాతే మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటాం, భవిష్యత్తుకు అవకాశాలు కల్పిస్తామన్నారు. బేసిక్గా ఎవరికైనా కూడా కార్పొరేషన్ చైర్మన్ నామినేట్ పదవిని కూడా 2 సంవత్సరాల కాలానికే ఆ పదవులు ఉంటూ అయితే 2 ఏళ్ల తర్వాత ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలంటే, మీ భవిష్యత్తు అవకాశాలు ఇవ్వాలంటే మీ యొక్క పనితీరుపైనే రిపోర్టు తయారు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు ఆయన. మెంబర్షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం అందిస్తామని, ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన వారికి అంటే ఎప్పటి నుంచో పార్టీని పట్టుకొని నేతలకు మాత్రమే ప్రోత్సహించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకి పథకాలని ఇస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. సో చంద్రబాబు ఈ రకమైన హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా టీడీపీ నేతల్లో ఒక ఆసక్తి నెలకొని ఎవరెవరికి పదవులు దక్కుతాయి, ఎవరెవరము పదవులు తీసుకోబోతున్నాము, ఏ రకంగా ఉండబోతోంది, పార్టీ పదవులు కానివ్వండి, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో ఇప్పుడు చర్చకు వస్తోంది. కాబట్టి నామినేటెడ్ పదవుల్లో ఎవరి సత్తా ఏంటి, ఎవరు ఏ రకంగా పనిచేస్తారని అన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రకటించడంతో తమకు వస్తుందా రాదా, ఇంకా ఏం జరుగుతుంది అనే రకంగా కొంత ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ సీనియర్ జర్నలిస్ట్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఏం జరుగుతోంది? చంద్రబాబు ప్రకటనతో ఏపీలో ఎటువంటి రాజకీయ కొనసాగుతుంది? ఎందుకంటే బేసిక్గా ఇటువంటి నామినేటెడ్ పదవులు అనగానే రాజకీయాలు, లాబింగ్లు అనేది ప్రారంభమవుతూ ఉంటాయి. అది కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, సో కూటమిలో పార్టీల మధ్య ఆ చైర్మన్ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు పంచుకునేటువంటి వ్యవహారం ఉంటుంది కాబట్టి ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా దీన్ని చక్కదిద్దబోతున్నారు? ఎస్ మనోజ్, చంద్రబాబు ఈరోజు ఒక రకంగా కార్యకర్తలకైతే ఒక శుభవార్త చెప్పారు. అయితే ఏదైతే నామినేటెడ్ పదవులు భర్తీ కానీ ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే జూన్ లోపల ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేసేస్తాం. దీనికి సంబంధించి క్లస్టర్గా పనిచేసిన వ్యక్తులు, మెంబర్గా, బూత్ మెంబర్లుగా పనిచేసిన వ్యక్తులను మాత్రమే, అందులో క్యూబ్స్, వాళ్ళకి ఒక క్యూబ్స్ అనే ఒక ఫార్ములా ఉంది. దాంట్లోకి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ అప్లికేషన్లోనే పనిచేస్తున్న వాళ్ళగానే చూస్తారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా క్యాబినెట్ పదవులు రాబోతున్నాయి అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. మరోవైపు టెలికాన్ఫరెన్స్లో ఈరోజు ఆయన మాట్లాడుతూ 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పనితీరును నిరంతరం పర్యవేక్షించుకుంటేనే ఆ ప్రభుత్వం రావడానికి ఎవరైతే పార్టీలో పనిచేశారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా కార్యకర్తలకి ఈసారి మేలు జరిగే ప్రయత్నం అయితే వెంటనే తీసుకుంటున్నాను అని ఆయన చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాదాయ కమిటీ మెంబర్లు, తర్వాత వీటన్నిటికి సంబంధించి ప్రతిపాదనలను కూడా ఎమ్మెల్యేలు వెంటనే తయారు చేసి పంపండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే పదవులు పొందిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ స్ట్రక్చర్స్ అయిన క్లస్టర్ యూనిట్, బూత్ సెక్షన్స్లో ఉండాలి. అలాంటి వారికే పదవుల కోసం నాయకులు కూడా సిఫార్సు చేయాలి. ఇందాక మనం మాట్లాడుకుంటూనే క్యూబ్స్లో ఎవరైతే ఉంటారో, అంటే పార్టీ కోసం పనిచేసి కార్యకర్తగా మెంబర్షిప్లు తయారు చేయడంలో కానీ, పార్టీ అనౌన్స్మెంట్ చేసిన ప్రతి కార్యక్రమంలో ఎవరైతే ముందుంటారో వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపాలి. ఎవరంటే వాళ్ళని బయట నుంచి వచ్చి అప్పటికప్పుడు పదవులు తీసుకుంటామంటే కుదరదు అనేది ఆయన చాలా క్లియర్గా మాట్లాడిన పరిస్థితి. 214 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. అలాగే 1100 ట్రస్ట్ బోర్డులు ఇంకా ఉన్నాయి. అంటే బోర్డు మెంబర్లుగా 1100 మంది ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తాం. జూన్ లోపులు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవుల్ని పూర్తి చేసే ప్రక్రియను మొదలు పెడతామనేది చంద్రబాబు చాలా క్లియర్గా పనిచేస్తున్నారు. దాంతో మెంబర్షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం, అంటే ప్రధానంగా
పార్టీ మనుగడ కోసం, పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ నామినేట్ పోస్టులు ఉంటాయనేది. ఇప్పటికే మంత్రులు జిల్లాలో ఎమ్మెల్యేలతో కూర్చొని ఈ అంశాల మీద మీరు ఒక ప్రతిపాదనలు కూడా తయారు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇతర పార్టీల నుంచి నిన్న వచ్చిన వారి కంటే ఎప్పటి నుంచో పార్టీ కోసం నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం మీరు ఈ ప్రతిపాదనలను వారి నేతల్ని ప్రోత్సహించండి అనేది చెప్తున్న పరిస్థితి. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఉంది. ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తాం, భవిష్యత్తులో ఏదైనా ఇస్తామనే ప్రజలకు పార్టీ నేతలు వివరించాలి అనేది. పథకాలన్నీ ఇస్తున్నప్పుడు కొంతమంది అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీకి సంబంధించిన వ్యవహారంలో క్లస్టర్కి సంబంధించి లేకపోతే మెంబర్షిప్లు తయారు చేసే వాళ్ళని క్యూబ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నామినేట్ పదవులు ఇవ్వడానికి మేము సిద్ధం అనేది ముఖ్యమంత్రి అయితే చెప్తున్నారు. అయితే ఇది దశల వారుగా జరుగుతుంది. జూన్ వరకు జరిగే పరిస్థితి. జూన్ లోపల నామినేటెడ్ పోస్టులు ఏవైతే 1100 పోస్టులు ఉన్నాయి, తర్వాత 211 మార్కెటింగ్ యార్డులు ఉన్నాయి. మార్కెటింగ్ యార్డులకు సంబంధించి మెంబర్లు చాలామంది ఉంటారు. ప్రతి జిల్లాలో మార్కెటింగ్ చైర్మన్ను పెట్టచ్చు, అక్కడ కొంతమంది మార్కెటింగ్ కమిటీ సభ్యులను పెట్టచ్చు. అలాగే దేవాదాయంలో ట్రస్టీ బోర్డులు ఉన్నాయి, దాంట్లో 1100 ట్రస్ట్ మెంబర్లుగా ఉంటారు. వాళ్ళని కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ దిశగా ముందుకు వెళ్ళండి ఎమ్మెల్యేలని. అయితే బహుశా ఈరోజు రేపట్లోనే ఒక 32 మెయిన్ పదవులకు సంబంధించి ఈరోజు జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది అనేది. అంటే చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ సంబంధించి ఇంకా మిగిలిన చైర్మన్స్ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎలా విభజించుకోబోతున్నాయి? అంటే జనసేన, బీజేపీ, టీడీపీలు ఏ రకంగా షేర్ చేసుకోబోతున్నాయి? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే ఒక చర్చ జరిగిందా, ఒక కొలిక్కి వచ్చిందా వాళ్ళ వాటాలకు సంబంధించి? అంటే ఇప్పుడు వరకు జరిగిన నిన్న మొన్నటి వరకు కూడా ఈ 6 నెలల్లో ఇచ్చిన కార్పొరేషన్లో కూడా చాలా క్లారిటీ అయితే ప్రభుత్వం చేస్తుంది. కారణం ఏంటంటే ఏదైతే షేర్ ప్రకారం బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం షేర్ 70% షేర్ ఉంటే జనసేన పర్సెంటేజ్ 15% ఉంటే మిగిలిన 5%, 8% బీజేపీకి ఇచ్చే పరిస్థితి. ఆ దిశగానే ప్రతి మార్కెటింగ్ కమిటీలో కూడా కూటమికి సంబంధించి ఒక కమిటీలో ఇప్పుడు ఒక మార్కెటింగ్ చైర్మన్ కమిటీ ఉంది. ఆ కమిటీలో దాదాపుగా 12 మంది ఉంటే దాంట్లో 8 వచ్చేసరికి తెలుగుదేశానికి వస్తాయి, 4 2 వచ్చి జనసేనకు వస్తాయి, 1 బీజేపీకి వస్తుంది. అట్లా ప్రతి దాంట్లో కూడా ఆ దిశగానే ముందుకు వెళ్ళాలి అనేది ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా తీసుకుంది. ఇంకా వాళ్ళు ఈ వ్యవహారం మీద ఎంత ముందుకు వెళ్తారు, ఏ దశలుగా ఎవరెవరు స్థానిక ఎమ్మెల్యేల దగ్గర నుంచి రికమెండేషన్స్ వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడ స్థానికంగా జనసేన ఎమ్మెల్యేలు ఉండొచ్చు, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు కూటమి ప్రభుత్వంలో. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు అక్కడ రేషియోను పెట్టి, ఆ ఇంపార్టెంట్ రేషియోను పెట్టి వాళ్ళకి ఎక్కువ వస్తాయి, మిగతా దగ్గర తగ్గే పరిస్థితి ఉంటుంది. సో ఆ దిశగా కొంత ఈక్వేషన్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బహుశా ఈ 2-3 రోజుల్లోనే 32 మంది చైర్మన్లకు సంబంధించిన లిస్ట్ అయితే రాబోతుంది. మరికొంతమందికి సంబంధించిన వ్యవహారంలో సో ఈ జూన్ లోపల ఈ వ్యవహారాలన్నీ కూడా క్లోజ్ చేయాలనుకుంటారు. ఇక ఈ నెల దాదాపుగా ఈ 6 నెలల పాటు పదవులకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం అయితే చేయబోతుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి ఒక దిశానిర్దేశం అయితే చేశారు. అయితే ఇప్పుడు ఏ పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఎక్కడెక్కడ ఉండాలి, ఏ పార్టీకి ఎంత అనే అంశం మీద ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిఫరెంట్ షేర్ ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు వెస్ట్ గోదావరి చూసుకుంటే అక్కడ జనసేన ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ షేర్ జనసేనానికి ఎక్కువగా ఉంటుంది, కొంత తెలుగుదేశానికి ఉంటుంది, తర్వాత కొంత బీజేపీ ఉంటుంది. సో ఆ దిశగా కొంత మార్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. కానీ ఓవరాల్గా పదవుల పంజారానికి మార్కెట్ కమిటీలు కావచ్చు, లేకపోతే దేవాదాయ ట్రస్టీలు కావచ్చు, ఇట్లాంటి ఏమైతే ఉన్నాయో వీటన్నిటి వ్యవహారంలో ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఇక ఆ ప్రక్రియ మొదలవుతుంది. ఇక ఆశావాహాలు ఇప్పటికీ చాలామంది 6 నెలల పాటు గతంలో ఇచ్చిన కమిటీల కంటే ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కొంత కొత్త ఉత్సాహాన్ని కలిగే ప్రయత్నం అయితే జరుగుతుంది. బహుశా రేపు ఎల్లుండి లోపల 32 మంది ట్రస్టీలు కొంత మేజర్ రోల్లో ఉన్న వాళ్ళందరి లిస్టు బయటికి రావచ్చు అనే ఒక సమాచారం అయితే అందుతోంది. మనవచ్చు. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద చంద్రబాబు బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. త్వరలోనే
నామినేటెడ్ పదవుల పండగ జరగబోతుందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అయితే క్యూబ్స్ లో పనిచేసిన వారికి, బూత్ లెవెల్లో పనిచేసిన వారికి వారికి మాత్రమే చాలా క్లియర్ గా ముఖ్య పాత్ర ఉంటుంది, వారికి మాత్రం అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ పదవుల విషయంలో కూడా ఇప్పటికే ఒక క్లారిటీతో ఉంది. కూటమినటువంటి పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీలో క్లారిటీతో ఉన్నాయి. ఎవరికి ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ముందుకు వెళ్ళాలని కూడా చాలా క్లారిటీతో ఉన్నాయి. సో త్వరలోనే రేపు మాపటికల్లా మా ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్న ప్రకారంగా చంద్రబాబు చెప్పిన మాటలు చూస్తుంటే వారం 10 రోజుల్లో కొన్ని కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కూడా వచ్చే అవకాశం తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ప్రకటనతో ఒక్కసారిగా అటు టీడీపీ, జనసేన, బీజేపీలో కూడా ఆసక్తి నెలకొంది. ఎవరెవరికి ఈ అవకాశం దొరుకుతుంది, ఎవరెవరికి పదవులు వస్తాయనేది మాత్రం చాలా ఆసక్తిగా రేపుతోంది. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.